బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మానవీయ కోణంలో అమలు చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశాం. ఇక ప్రభుత్వం పేదల కోసం చేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా మరింత విస్తృతంగా అయితే భాగస్వాములు కావాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా పారదర్శకంగా అమలు చేయడానికైతే అధికార కేంద్రీకరణ చేసి ఇక జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తామని ఆయన తెలియజేశారు. మరి ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. మరి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని పథకం అమలులో వేగం పెంచడానికైతే ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేశారు. హౌసింగ్ రెవెన్యూ అంశాలపై ఇవాళ హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఇక ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి నియోజకవర్గాల వారీగా అయితే హౌసింగ్ రెవెన్యూ అంశాలపైన సమగ్రంగా సమీక్ష నిర్వహించి ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు ప్రస్తావించినటువంటి అంశాలపై అక్కడికక్కడే స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకొని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా అర్హత ఉంటే వారికి కూడా ఇంటిని మంజూరు చేస్తామని చెప్పేసి అయితే మంత్రి తెలియజేశారు. వివిధ కారణాలతో అయితే ఇండ్లు నిర్మించుకోలేని వారు ఇక తమకు ఇల్లు అవసరం లేదని తెలియజేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని చెప్పేసి అధికారులకైతే సూచించారు. మరి ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత కొంత నిధులు విడుదల చేశాక వివిధ సాంకేతిక కారణాలతో అయితే బిల్లులు రాని వారికి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించారు. మరి పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేసి సూచించారు. గత ప్రభుత్వం అక్కడికక్కడ నిర్మించి ఇక అసంపూర్తిగా వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి మంచినీరు, కరెంటు, ఇక డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించి ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకైతే కేటాయించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఇక G+1 పద్ధతిలో అయితే ఇండ్లను నిర్మించుకునేలా అయితే వెసులుబాటు కల్పించనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి రాష్ట్రంలోని 5 మండలాలలో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాప్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పేసి అయితే మంత్రి తెలియజేశారు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ నెంబరు ఇక భూదాన్ నెంబర్ కేటాయిస్తున్నామని చెప్పేసి కూడా సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని కూడా తెలియజేశారు. మరి ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఇక ఆర్టీఓలకే అధికారాలను అయితే అప్పగిస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశల వారీగా తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పేసి 9వ దశలో మరి తొలి దశలో శిథిలావస్థలో చేరుకున్నటువంటి వాటిని మాత్రమే నిర్మిస్తామని తెలియజేశారు. ఇక మరి ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అయితే నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఇక ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని చెప్పేసి అలాంటి చోట్ల ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి అయితే అధికారులను ఆదేశించారు.